హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లవల్ల యూట్యూబ్ ఛానల్. హలో ఎవ్రీవన్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నా 30 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు డే 5 అనమాట. మీరు కనుక నా ఫస్ట్ 4 డేస్ జర్నీ మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేసాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఇంకా ఈరోజు విషయానికి వచ్చేస్తే యాజ్ యూజువల్ జిమ్కి రెడీ అయిపోయాను. ఇంకా నేను వాటర్ ఇంటేక్ ఏమీ తీసుకోలేదు. ఫస్ట్ అయితే వెయిట్ చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఒక హాట్ వాటర్ కొంచెం తాగి జిమ్కి వెళ్ళాలి. అండ్ దెన్ జిమ్లో నేను ఏమేమి చేశాను అనేది చూపించేస్తాను. ఆఫ్టర్ దట్ ఈరోజు నా ఫుడ్ అంతా ఏంటి అనేది చూపించేస్తాను. సో ఇదనమాట ప్రాసెస్. ఫస్ట్ అయితే మనం వెయిట్ చెక్ చేసుకోవాలి. పెరిగానా, తగ్గానా, కాన్స్టెంట్గా ఉన్నానా చూసేద్దామా? ఓకే, చలో లెట్స్ గో. ఇంకెందుకు ఆలస్యం, లెట్ గెట్ స్టార్టెడ్. వెయిట్ చెక్ చేసేసుకొని జిమ్కి వెళ్ళిపోదాం. సో వెయిట్ అయితే చెక్ చేసుకుందాము. లెట్స్ సీ. లాస్ట్ 2 డేస్ నుంచి అయితే కొంచెం వెయిట్ తగ్గుతూ ఉన్నాను. ఈరోజు వెయిట్ తగ్గకపోయినా కానీ కాన్స్టెంట్గా ఉన్నా కానీ చాలు. లెట్స్ సీ, చూద్దాం. ఓ 72. నిన్నటికి ఈరోజుకి 400 గ్రామ్స్ పెరిగానని చూపిస్తుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఒక 500 గ్రామ్స్ అటు ఇటు అవడము ఎవ్రీడే సహజమే, నేను తీసుకునే ఫుడ్ని బట్టి అదంతా. బట్ ఓకే. ఇంకా ఈరోజు అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. జిమ్కి అయితే వెళ్దాం ఇప్పుడు. జిమ్ కంటే కూడా ముందు నేను ఫస్ట్ వాటర్ తాగాలి. అండ్ మర్చిపోయాను, డైలీ నేను వాటర్ 2.5 లీటర్స్ తాగుతున్నాను. అది మెన్షన్ చేయడం మర్చిపోతున్నాను వీడియోస్లో. బట్ ఎవరన్నా ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తే కనుక వాటర్ ఇంటేక్ కూడా ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. నేను లాస్ట్ 4 డేస్ అసలు వాటర్ గురించి అసలు మెన్షన్ చేయలేదు. ఈ రోజు నుంచి వాటర్ కూడా మెన్షన్ చేస్తాను, ఎన్ని తాగాను ఏంటి అని చెప్పేసి. మినిమం 2.5 లీటర్స్ అయితే ఖచ్చితంగా తాగుతాను. సో జిమ్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తాగుతాను. ఓకే, బాయ్. నేను జిమ్కి వెళ్ళగానే చేసేది కార్డియోని, అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, రోజు చేసేదే. బట్ ఈ రోజు కొత్తగా ఏం చేశానంటే కార్డియోని కంటిన్యూగా 45 మినిట్స్ ఆర్ 500 క్యాలరీస్ వచ్చే వరకు కాకుండా ఒక 20 మినిట్స్ ఫస్ట్ కార్డియో చేశాను. ఆ తర్వాత స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ కార్డియోకి వచ్చి 20 మినిట్స్ చేశాను అనమాట. ఇలా చేయడానికి కూడా రీజన్ ఉంది. ఈరోజు జిమ్లో ఎందుకు జనాలు ఎక్కువైపోయారు, ట్రెడ్మిల్స్ అసలు దొరకలేదు అనమాట. వెళ్ళంగానే నాకు దొరికింది కానీ రమేష్కి దొరకలేదు. సో తను స్టార్టింగ్ వార్మప్ చేసేసుకొని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుందామని వెళ్ళిపోయారు. ఎవ్రీడే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఇద్దరం ప్యారలల్గా చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఎందుకంటే రమేష్ నాకు గైడ్ చేసేది, ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత టైం చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలి అంతా తనే గైడ్ చేస్తారు. సో అందుకనే నేను నా కార్డియోని ఒక 20 మినిట్స్కి స్టాప్ చేసేసి రమేష్తో పాటు స్ట్రెంథనింగ్ చేద్దాం అని చెప్పేసి వచ్చేసాను. నేను కార్డియో చేసి వచ్చేలోపు స్టార్ట్ కూడా చేసేసారు. ఎనీవేస్ ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అనే అనమాట. ఈరోజు మేము చేసేది చెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. ఆర్మ్స్ చేసాము, లెగ్స్ చేసాము, హిప్ వర్కౌట్స్ అండ్ యాప్స్ చేసేసాము. ఇలా 3 డేస్, ఒకరోజు సండే వచ్చింది. అండ్ ఈరోజు అయితే చెస్ట్ ఎక్సర్సైజ్ పార్ట్ అనమాట. నేను ఈరోజు మొత్తం చేసింది అయితే 5 డిఫరెంట్ ఎక్సర్సైజెస్. అండ్ ఆబ్వియస్లీ ప్రతి ఎక్సర్సైజ్ 3 సెట్స్, ఈచ్ సెట్లో 20 రిపిటేషన్స్ చేశాను. ఎన్ని డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ వాటి సెట్స్ కౌంట్ ఎంత, అందులో ఉన్న రెపిటేషన్స్ ఎంత, అదంతా మన ఇష్టం అండి. మేమైతే మినిమం 5 డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేస్తాము ఎవ్రీడే, ఏ పార్ట్కి అయితే ఆ పార్ట్. అండ్ ఆ 5 డిఫరెంట్ ఎక్సర్సైజ్కి 3 సెట్స్. అండ్ ప్రతి సెట్కి మినిమం 15 రిపిటేషన్స్ ఉండేలా చేస్తాము. ఇంకా మ్యాక్సిమం మన ఓపిక, మన ఇష్టం. ఈ ఎక్సర్సైజ్ అన్నీ అయిపోయిన తర్వాత స్టార్టింగ్లో చెప్పినట్టు మళ్ళీ అట్ ద ఎండ్ 20 మినిట్స్ కార్డియో చేసుకున్నాను. ఓవరాల్గా 40 మినిట్స్ కార్డియో చేశాను. బట్ 500+ క్యాలరీసే బర్న్ అయ్యాయి. రమేష్ది అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. ఇంకా నాదే బ్యాలెన్స్ అనమాట. నాది కూడా అయిపోతే ఇంకా చలో ఇంటికి.
ఈరోజు నా ఫస్ట్ మీల్‌లో అపోలో ఫిష్ అండ్ సోయా చంక్స్‌ని ఇంక్లూడ్ చేసుకున్నాను. ఇది 300 గ్రామ్స్ ఆఫ్ ఫిష్ అనమాట. నాకు, రమేష్‌కి ఇద్దరికి. ఫిష్‌నయితే మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఫిష్‌ని కొంచెం మసాలాలు పట్టించాలి కదా! సో, అవన్నీ ఏమేమి కావాలనేది అక్కడ పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం మసాలా తయారు చేసుకొని అది ఫిష్‌కి పట్టించాలనమాట. ఫిష్‌కి పట్టించాల్సిన మసాలాలో నేను సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా. ఈ ఐటెమ్స్ అన్నీ వేసేసాననమాట. మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం ఆయిల్, కొంచెం లెమన్ గూడా పిండుకోవచ్చు. బట్ నేను ఆయిల్, లెమన్ 2 స్కిప్ చేసేసాను. ఈ 6 ఐటెమ్స్ వేసేసి మంచిగా కలుపుకొని, వన్స్ అవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత దాన్ని డైరెక్ట్‌గా ఫిష్‌కి పట్టించేసాననమాట. వన్స్ ఈ మసాలా అంతా ఫిష్‌కి పట్టించిన తర్వాత ఒక 15-20 మినిట్స్ వరకు ఆ మసాలా పెట్టించిన ఫిష్‌ని పక్కన పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ ఫిషెస్‌ని మనం ఓవెన్‌లో అన్నా హీట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ పాన్ హీట్ అన్నా చేసుకోవచ్చు. నేనైతే ఓవెనే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అపోలో ఫిష్ ఊరికే ముక్క విరిగిపోతదనమాట. అసలు మనం జస్ట్ ఇలా కదిలించినా చాలు అది ఊరికే హాఫ్ అయిపోతది. బ్రేక్ అయిపోతది. నాకు ఇంట్లో ఓవెన్ ఉన్న సంగతి మర్చిపోయి నేను ఫస్ట్ కళాయి పెట్టేసి ఒక ఫిష్ పీస్ వేసాను. అది సరిగ్గా రావట్లేదనమాట. అది పీస్ పీస్ అయిపోయిందనుకోండి ఇంకా. అప్పుడు గుర్తొచ్చింది ఇంట్లో ఓవెన్ ఉంది కదా! అని చెప్పి ఇంకా సెకండ్ పీస్‌ని నేను ఓవెన్‌లో హీట్ చేసుకున్నాను. ఈ ఫస్ట్ పీస్ అయితే కళాయిలో వేయించింది అసలు ప్రాపర్‌గా రాలేదు. మొత్తం అంటుకుపోతుందనమాట దానికి. పాపం అది రమేషే తిన్నారు. ఇంకా సెకండ్ దానికి నేను ఓవెన్ తీసుకొనొచ్చాననమాట. ఫస్ట్ అయితే ఓవెన్‌ని ప్రీ హీట్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ 170 డిగ్రీస్‌లో ఉంచి వన్స్ ఓవెన్ ప్రీ హీట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిష్‌ని డైరెక్ట్‌గా గ్రిల్ ప్లేట్ మీద ప్లేస్ చేసేసి టైమర్ ఈసారి 20 మినిట్స్ సెట్ చేశాను 170 డిగ్రీస్‌లో. ఇంక మళ్ళీ ఫ్లిప్ చేసి టైమర్ గూడా ఏం సెట్ చేయలేదు. ఎలాగో గ్రిల్ ప్లేట్ మీదే ప్లేస్ చేశాం కాబట్టి పైన, కింద 2 పక్కలా హీటొచ్చి కుక్ అయిపోయింది. సో, 20 మినిట్ టైమర్ అయితే సరిపోతుందనమాట. ఒక పక్క ఓవెన్‌లో ఫిష్ అయితే కుక్ అయిపోతుంది. ఇంకో పక్క నేను ఉడకబెట్టిన మిల్ మేకర్స్‌లో కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసి వాటర్‌తో మిక్స్ చేసేసి ఆయిల్‌లో సెమీ ఫ్రై చేసుకున్నాననమాట. డీప్ ఫ్రై కాదు, సెమీ ఫ్రై. కొంచెం ఆయిల్ వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకున్నాను. ఈ మిల్ మేకర్స్ అన్నీ సెమీ ఫ్రై అయిపోయేలోపు మన ఫిష్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. బేసిక్‌గా నేను ఓవెన్‌లో పెట్టిందే మంచిగా ప్రెజెంటేషన్ ఇద్దామని జెప్పేసి. బట్ ఇది ఇక్కడ తీస్తుంటే ఫిష్ పీస్ రావట్లేదు. స్టిక్ అయిపోయింది గ్రిల్ ప్లేట్‌కి. నానా కష్టాలు పడి అది చేసి, ఇది చేసి గ్రిల్ ప్లేట్‌ని తిప్పి, ఆ ఫిష్‌నంతా చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ అటాచ్ అయింది. అదంతా చేసి ఫైనల్‌గా లుక్ అయితే ప్రెజెంటేషన్ లుక్ ఇట్లా వచ్చిందనమాట. ఓకే. ఐ యామ్ సాటిస్ఫైడ్. ఈ మీల్‌లో ప్రోటీన్ కంటెంట్ ఎంత బావుంటుందంటే అసలు. నాకు డే మొత్తంలో కావాల్సింది ఒక 60 గ్రామ్స్ ప్రోటీన్ అయితే అందులో సగము ఇక్కడే వచ్చేసిందనమాట. 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఈ ఒక్క మీల్‌లోనే. 150 గ్రామ్స్ ఆఫ్ అపోలో ఫిష్ కుక్ అయిన తర్వాత ఒక 100 గ్రామ్స్ ఏసుకున్నా మనకి 22 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఆ ఒక్క పీస్‌లోనే. ఆ ఫిష్ కంటే కూడా మిల్ మేకర్స్‌లోనే ఇంకా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. నేను తీసుకున్న క్వాంటిటీ ఒక 25 గ్రామ్స్ ఉంటుందేమో. అందులో మనకి 10 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది మిల్ మేకర్స్ నుంచి. సో, ఓవరాల్‌గా 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ క్యాలరీస్ కూడా చాలా తక్కువ. ఇంకా నేను సెమీ ఫ్రై చేసుకున్నాను ఆయిల్ వల్ల ఇంకొంచెం క్యాలరీ కౌంట్ పెరుగుతుంది గానీ, బేసిక్‌గా చాలా బెస్ట్ మీల్ ఇదైతే. నేను ఈరోజు ఆఫీస్‌కి వెళ్తున్నాను. మాది హైబ్రిడ్ మోడల్ అనమాట. వీక్లీ ట్వైస్ వెళ్తే సరిపోతుంది. ఆల్రెడీ మండే వెళ్ళాను. ఇంక ఈ వీక్‌లో ఈరోజు వెళ్ళిపోతే మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. నేను డైలీ ఏదో ఒక టైంలో సలాడ్స్ అయితే తీసుకుంటాను. లాస్ట్ టైమ్ ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు నా లాస్ట్ మీల్‌లోనే నేను సలాడ్ తీసుకున్నాను. అప్పుడు నాకు క్వాంటిటీ చాలా చాలా ఎక్కువైపోయిందనమాట. నేను రైస్ తినలేకపోయాను. సో, ఈసారి ఆఫీస్‌కెళ్ళేటప్పుడు అలా చేయకూడదని చెప్పేసి నేను
మధ్యాహ్నం వెళ్ళేటప్పుడే సలాడ్ తినేసి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. అందుకే పీనట్స్ స్వీట్ కార్న్ ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను. బట్ నేను వెజిటబుల్స్ యాడ్ చేస్తే నాకు క్వాంటిటీ డబుల్ అయిపోద్ది. నాకు ఇప్పుడు తినడానికి అంత స్పేస్ అయితే లేదు అని అనిపించింది. అర్థమైందనమాట. మళ్ళీ వెజిటబుల్స్ యాడ్ చేసి అది ఫుడ్ క్వాంటిటీ ఎక్కువైపోవడం ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఈరోజు సలాడ్ స్కిప్ చేసేసి జస్ట్ ఉడకబెట్టిన పీనట్స్ స్వీట్ కార్న్‌ని డైరెక్ట్‌గా ఉప్పు, చాట్ మసాలా, పెప్పర్ ఇవి వేసేసుకొని తీసేసుకుంటున్నాననమాట. నేను ప్రతి సలాడ్‌లోనూ పెరుగు యాడ్ చేసుకుంటాను. బట్ ఈ ఒక్క సలాడ్‌లోనే పెరుగు లేకపోయినా గానీ చాలా ఇష్టంగా తింటాననమాట. అసలెప్పుడు పెరుగు ట్రై చేయలేదు ఈ సలాడ్స్‌లో మాత్రము. ఈ పీనట్ స్వీట్ కార్న్ సలాడ్‌లో. నాకు క్వాంటిటీ ఎక్కువవుతదని చెప్పాను గదా! నిజంగానే ఎక్కువైపోయింది. ఇంక నేను తినలేక మిగిలిన క్వాంటిటీ కొంచెం ఉంటే అది నా డ్రై ఫ్రూట్ బాక్స్‌లో పెట్టుకున్నాననమాట ఆఫీస్‌కెళ్ళాక తిందామని. సో, టైం అయితే 3:30 అయింది. నేనైతే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ తినడానికి వచ్చాను. ఫోర్క్ స్పూన్ మర్చిపోయాను. సో, చేత్తోనే తినేయాలి. హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాను. చూస్తారా ప్లేట్. సో, ఇది నేను ఆఫ్టర్‌నూన్ తిన్న సలాడే. బట్ ఒక 30 గ్రామ్స్ తీసుకొని వచ్చాను. అండ్ ఇవిడైతే నా డైలీ డ్రై ఫ్రూట్స్. ఈరోజైతే రానే తీసుకుంటున్నాను. నాట్ సోక్డ్ కాదు. నైట్ సోక్ చేసుకోవడం మర్చిపోయాను. సో, ఇంకా ఇలానే కంటిన్యూ చేసేస్తున్నాను. అండ్ ఇదేమో వాటర్ మెలాన్. నేను ఈ ఫాస్టింగ్ పీరియడ్‌లో ఎవ్రీడే ఖచ్చితంగా తీసుకోవాలనుకునే ఫుడ్‌లో డ్రై ఫ్రూట్స్ ఒకటుంటాయి, సలాడ్స్ ఒకటుంటాయి. అనుకోకుండా ఈరోజు ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ అవ్వడం వల్ల ఆఫ్టర్‌నూన్ సలాడ్ స్కిప్ అయిపోయింది. నేను నైట్ డ్రై ఫ్రూట్స్ కూడా సోక్ చేయడం మర్చిపోయాను. సో, అలానే డ్రై ఫ్రూట్స్ కూడా స్కిప్ అవుతదని అనుకున్నాను ఈరోజు. బట్ స్టిల్ సోక్ చేయకపోతే ఏముందిలే అని చెప్పేసి రా డ్రై ఫ్రూట్సే తెచ్చేసుకున్నాననమాట. ఈరోజు నట్స్ స్కిప్ చేయకుండా అలా కానిచ్చేసాననమాట. మనకి సోకుడులోనూ, రాలోనూ పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ప్రోటీన్ కంటెంట్ అయితే సేమ్ ఉంటుంది. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌లో గానీ, నార్మల్ డ్రై ఫ్రూట్స్‌లో గానీ. బట్ ఫ్యాట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది నానబెట్టిన వాటిలో ఫ్యాట్ అనేది కొంచెం తగ్గుతది. ఈ రా వాటిల్లో అయితే కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఉంటుందనమాట. బట్ నో ప్రాబ్లమ్ అని చెప్పేసి నేను డ్రై ఫ్రూట్స్ రావి తెచ్చేసుకున్నాను ఈరోజు. అండ్ అలానే దాంతో పాటు వాటర్ మిలన్ కూడా. నా లాస్ట్ మీల్ తీసుకునే టైం అయితే వచ్చేసింది. బేసిక్‌గా అంతగా ఆకలి కావట్లేదు. జస్ట్ 1 ½ అవర్ బ్యాకే గదా! ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, కొంచెం సాలడ్ అంతా తిన్నది. బట్ స్టిల్ ఇప్పుడు గనక నేను నా మీల్‌ని స్కిప్ చేసేస్తే నెక్స్ట్ 18 అవర్స్ దాకా నేను మళ్ళీ ఏం తినది గాదు. సో, ఎంతో కొంత తినాలి టైంకి ఆకలి వేసినా, వేయకపోయినా. సో, ఇప్పుడు నా లాస్ట్ మీల్ అయితే నేను తీసుకుంటున్నాను. రైస్ 150 గ్రామ్స్ అండ్ దోసకాయ టమాటా కర్రీ 300 గ్రామ్స్ అనమాట. ఈరోజు మార్నింగ్ నేను వెయిట్ చెక్ చేసుకుంటే 0.4 గ్రామ్స్ పెరిగాను. సో, పెరిగాను కదా అని చెప్పి నా ఓవరాల్ డే ఫుడ్ క్వాంటిటీ అంతా తగ్గిచ్చేస్తే నెక్స్ట్ డేకి వెయిట్ తగ్గిపోతాను అనే అనుకునే టైప్ అయితే కాదు నేను. నేను ఈరోజు ఏ ఫుడ్ తినాలి అనుకునేది మొత్తము ముందు రోజు నాకు ఒక షెడ్యూల్ రాసేసుకుంటాననమాట. నెక్స్ట్ డే ఏం ఫుడ్ తినాలి ఏంటి అని చెప్పేసి. ఆ ప్రకారంగానే తింటాను. మీరు చూస్తే నేను వెయిట్ పెరిగానని చెప్పేసి ఈరోజు నా ఫుడ్ క్వాంటిటీ ఏం తగ్గించలేదు. ఇన్‌ఫాక్ట్ నా ఫస్ట్ 4 డేస్ వీడియోస్ కనుక ఫాలో అయితే రోజు కంటే కూడా ఈరోజు క్వాంటిటీ ఎక్కువే తిన్నాను చెప్పాలంటే. నా డే మొత్తంలో నేను తీసుకునే మీల్స్‌లో 3 క్రైటీరియాస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాను. నెంబర్ 1 కావాల్సినంత ప్రోటీన్ ఉంటుందా లేదా? నెంబర్ 2 వెయిట్ లాస్ అవ్వడానికి క్యాలరీ డెఫిషియెంట్‌లో ఖచ్చితంగా ఉండాలి. సో, నేను తీసుకునే ఓవరాల్ డే ఫుడ్‌లో ఒక 500 క్యాలరీ డెఫిషియెంట్ ఉంటుందా లేదా? ఇంకా నెంబర్ 3 వచ్చేసరికి ఫైబర్. ఈ 3 ఉన్నాయా లేదా అనేది నేను చెక్ చేసుకుంటాను. డైలీ వెయిట్ చెక్ చేసుకుంటే అప్ అండ్ డౌన్ అవ్వడం చాలా కామన్ థింగ్. అండ్ నేనేమి షార్ట్ టర్మ్ గోల్స్ ఏం పెట్టుకోలేదు. 30 డేస్ తర్వాత నేను ఎంత గోల్ అయితే పెట్టుకున్నానో ఆ గోల్‌కి రీచ్ అవ్వకపోతే అప్పుడు నేను డిసప్పాయింట్ అవ్వాలి గానీ, ఈ ఒకరోజు వెయిట్ పెరిగానని డిసప్పాయింట్ అవ్వడం, ఒకరోజు వెయిట్ తగ్గానని మురిసిపోవడం ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైమ్ అనమాట. నేనంటే డైలీ వ్లాగ్ చేస్తున్నా కాబట్టి ఎవ్రీడే వెయిట్ చెక్ చేసుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫాస్టింగ్ చేస్తే డైలీ కాకుండా వీక్లీ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు సాటిస్ఫైడ్ రిజల్ట్సే వస్తాయన్నమాట. అండ్ ఫైనల్‌గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఈరోజు వెయిట్ పెరిగారని చెప్పేసి మీ ఫుడ్ క్వాంటిటీ తగ్గించుకోవద్దు. మీరు రేపు వెయిట్ తగ్గారని చెప్పేసి మీ ఫుడ్ క్వాంటిటీ పెంచుకోవద్దు. ఇలా కాకుండా అంతా ప్రోటీన్, క్యాలరీస్ అండ్ ఫైబర్ ఈ కాలిక్యులేషన్‌లో వెళ్ళిపోండి. మీకు మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట.
సో ఈరోజు నేను తీసుకున్న మీల్‌లో ఎంత క్యాలరీస్ అండ్ ప్రోటీన్ ఉంది అనేది లాస్ట్‌లో డిస్ప్లే చేసేస్తాననమాట. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుందంతా మా ఆఫీస్ బిల్డింగ్స్ అనమాట. ఇందాక కాఫెటేరియాలో కూర్చొని ఫుడ్ తినేటప్పుడు కిందకి చూస్తే ఈ స్టాల్స్ అన్నీ కనిపించాయి. ఏంటా అని అనుకున్నాను. సర్లే ఇంటికెళ్ళేటప్పుడు చూద్దాంలే అని చెప్పేసి వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయాననమాట. ఇప్పుడు ఒక లుక్ ఏద్దామని వచ్చాను ఇంటికి వెళ్తా. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పెట్టారు స్టాల్స్. ఒకేషనల్‌గా పెట్టారా? లేకపోతే ఎవ్రీడే ఉంటుందో కూడా నాకు తెలీదనమాట. ఈరోజు ఏదో బై మిస్టేక్ అలా కాఫెటేరియాలో నుంచి కనిపించింది. వెళ్ళేటప్పుడు చూస్తున్నాను. అన్నీ ఉన్నాయి. ఫుడ్ దగ్గర నుంచి బట్టలు, యాక్సెసరీస్, చెప్పులు, శారీస్ ఇది అదే అని లేదు. చాలా వరకు అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఈరోజు వీడియో ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అని అనుకుంటున్నానండి. మీరు గనుక నా వెయిట్ లాస్ జర్నీలో ఫస్ట్ 4 వీడియోస్ గనుక మిస్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఉంటుంది. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చెల్లెముల యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. So, I am going back to home. హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. సేఫ్టీ ఫస్ట్, నెక్స్ట్ ఎవ్రీథింగ్.